ఎస్ఆర్ఎం విద్యార్థుల క్రియేటివిటీకి నిదర్శనంగా డ్రోన్ టాక్సీని శుక్రవారం క్యాంపస్లో ప్రదర్శించారు. రిపోర్ట్. సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తున్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరో వినూత్న విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యూనివర్సిటీలోని స్కై వర్క్స్ అంకుర సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భారీ ప్రోటోటైప్ డ్రోన్ను రూపొందించారు. ఈ డ్రోన్కు విద్యార్థులు డాక్సీ అని పేరు పెట్టగా శుక్రవారం యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో దీనిని విజయవంతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సిహెచ్ సతీష్ కుమార్ అధ్యక్షత వహించారు. సాంప్రదాయబద్దంగా కొబ్బరికాయ కొట్టి డ్రోన్ను ప్రారంభించిన అనంతరం స్కై వర్క్స్ బృంద నాయకుడు మణికంఠ డ్రోన్ రూపకల్పన, సాంకేతిక విశేషాలను వివరించి ప్రయోగాత్మకంగా విజయవంతంగా ఎగురవేశారు. మణికంఠ మాట్లాడుతూ ఈ భారీ డ్రోన్ను 3D ప్రింటింగ్ సాంకేతికతతో రూపొందించామని తెలిపారు. ఇందుకోసం 16 శక్తివంతమైన మోటార్లు, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు ఉపయోగించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ తరహా డ్రోన్లు అత్యవసర వైద్య సేవలు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వేగంగా వైద్య సహాయం అందించడం, అత్యవసర ఔషధాల సరఫరా, ట్రాఫిక్ రద్దీని అధిగమించి వేగవంతమైన రవాణా వంటి అనేక రంగాల్లో ఉపయోగపడతాయని వివరించారు. ముఖ్యంగా వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో ఇటువంటి డ్రోన్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య సిహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వయంగా భారీ డ్రోన్ను రూపొందించడం విశేషమని అన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించే దిశగా యూనివర్సిటీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన మణికంఠ, సాయి శంకర్, మనోజ్, దీక్షిత్, అశ్విత్, రామ్ ప్రసాద్, సంజయ్, అజిత్ కుమార్, అగస్య పాండేలను ప్రత్యేకంగా అభినందించారు. క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో నగరాల అభివృద్ధితో పాటు డ్రోన్ ఆధారిత సేవలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయని అన్నారు. డ్రోన్ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని, డీజీసీఏ నిబంధనల ప్రకారం 400 అడుగుల ఎత్తులోపే డ్రోన్లను ఎగురవేయాలని, అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే సేవలు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమం ముగింపులో ఉపకులపతి ఆచార్య సిహెచ్ సతీష్ కుమార్, ముఖ్య అతిథి సివి శ్రీధర్ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ రంజిత్ థాపా, డ్రోన్ రీసెర్చ్ సెంటర్ హెడ్ ప్రద్యుత్ కుమార్ శాంకి, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. ఓకే, నమస్కారం సార్. ఈరోజు మా డ్రోన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ నేమ్ ఇస్ ప్రద్యుత్ అండ్ స్టూడెంట్ మణికంఠ అండ్ హిస్ టీమ్, దే డెవలప్ వన్ ఎయిర్ ట్యాక్సీ డెవలప్ చేశారు. దాని డ్రోన్ ట్యాక్సీని వాళ్ళ పేరు పెట్టారంటే నామకరణం డాక్సీ అని నామకరణం చేశారు. అది దానివల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ట్రాన్స్పోర్టేషన్ త్రూ యూజింగ్ ద డ్రోన్స్, అంటే ఈ డ్రోన్ 70 నుంచి 80 నుంచి 90 కిలోల దాకా వెయిట్ని పైకి తీసుకెళ్ళి మనుషులను తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు అనమాట, ఎక్కడ కావాలో అక్కడికి. దానికి ఫస్ట్ స్టెప్లో దానికి ఇంపార్టెంట్ పారామీటర్ అంటే వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ అని ఉంటుంది. దాన్ని వేళ మా వాళ్ళు అచీవ్ అయ్యారు అనమాట. దానికి ఒక కంట్రోలర్ తయారు చేశారు. దాని తర్వాత డిజైన్ చేశారు. డ్రోన్ అంతా మా ల్యాబ్స్లో 3D టెక్నాలజీ యూజ్ చేసి ఆ మోడల్ క్లాంప్స్, బోల్ట్స్ అన్నీ వాళ్ళే డిజైన్ చేసి హోల్ ఇండిజినస్లీ మన యూనివర్సిటీలో తయారు చేసిన డ్రోన్ పార్ట్స్. అఫ్ కోర్స్ సమ్ పార్ట్స్ ఆర్ ఇంపోర్టెడ్. దెన్ దే అసెంబుల్డ్ ఇట్, దే మేడ్ ఇట్, దే టెస్టెడ్ aerodynamicity అండ్ దెన్ కెపాసిటీ. అండ్ దీనికి విత్ ఎండ్యూరెన్స్ టైం అని ఉంటుంది, అంటే ఎన్ని గంటలు ఎంతసేపు గాల్లో ఎగరగలదని. ఇది ఎండ్యూరెన్స్ టైమ్ ఇస్ 25 minutes. ఇట్ కెన్ ఫ్లై విత్ 78 to 80 kilos వెయిట్ తీసుకుని ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా గాల్లో ఎగిరి, అంటే ఎవరైనా తీసుకెళ్ళి దింపాలంటే ఒక 20 minutesలో వెళ్ళి దింపి అక్కడ మళ్ళీ ఛార్జెస్ మళ్ళీ వెనక్కి వస్తుందన్నమాట షటిల్ మోడల్లో. దానికి ఫస్ట్ స్టెప్లో మేము వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ ఇవాళ డెమాన్స్ట్రేట్ చేశారు మా పిల్లలు. సో I really appreciate our students, Pradyut and his team, అండ్ మా రీసెర్చ్ డీన్ ఈయన బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈయనంతా సపోర్ట్ చేశారు. మేమందరూ కలిసి మన యూనివర్సిటీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కలిసి చేసిన ఒక వెరీ సక్సెస్ఫుల్ ప్రయోగం అండ్ అందరికి ఉపయోగమయ్యే ప్రయోగం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి ఖర్చు ఎంత అండి? ఇది ఖర్చు అని ఇంకా చెప్పలేదు. ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. వన్ ప్రొడక్షన్ వచ్చాక మేము వీళ్ళు డెవలప్ వాట్ ది యూనిట్ కాస్ట్, బట్ వాళ్ళు ఎస్టిమేట్ చేసిందంటే 1 కిలోమీటర్కి దీని ఖర్చు ఒకవేళ ఇది కానీ డ్రోన్ ద్వారా అయితే
ఇది 3 రూపాయల 50 పైసలు 3 రూపాయల 30 పైసలు అంటే 3.5 అవుతుంది పర్ కిలోమీటర్ అని ఎస్టిమేట్ చేశారు టెంటేటివ్లీ. వన్స్ మా వాళ్ళంతా తయారు చేశాక దాని మోడల్ అయితే తయారు చేశాక దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశాక దానికి యాక్చువల్లీ అప్పుడు మేము కాస్టింగ్ చేస్తాం అనమాట. ఇలాగా టెంటేటివ్లీ చేసిందంటే 3.5. ఇంకోటి ఏంటంటే దీనికి డీజీ అప్రూవల్స్ కావాలి, ఎందుకంటే మనుషులు తీసుకెళ్తాం కదా ఏదైనా యాక్సిడెంట్ ఎలా అవుతుందని. వాట్ ఈస్ ద సేఫ్టీ టెస్ట్, వాట్ ద అదర్ పారామీటర్స్ రెడీ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ, దానికి అన్ని మా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఫస్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ ఈజ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్. అగైన్ ఐమ్ రిపీటింగ్ దట్ దిస్ మోడల్ వీ సక్సీడెడ్ యాక్చువల్లీ. మేము ఇక్కడ డాక్సీ ద ఎయిర్ ట్యాక్సీ డిజైన్ చేసాము. దీని యొక్క కేపబిలిటీ వచ్చేవారికి 80 kgs. సో ఏంటంటే ఇక్కడ ఒక మనిషిని 80 kgలు మోసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దింపగలరు. దీన్ని మనం ఇప్పుడు నార్మల్గా ఆటోలో కానీ బైక్ మీద కానీ కార్ మీద కానీ వెళ్తున్నప్పుడు ఊబర్లో మనం ఆటో బుక్ చేసుకుంటాం. సిమిలర్గా మేము ఫ్యూచర్లో దీన్ని ఊబర్ లాంటి ఒక యాప్ తయారు చేసి దాంట్లో మనం కూడా ఎయిర్ ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మా కాలిక్యులేషన్ ప్రకారం మా యొక్క ఛార్జింగ్ కెపాసిటీ పెట్టి మేము ఛార్జ్ చేసేది 1 కిలోమీటర్కి 3.5 నుంచి 4 రూపీస్. సో దట్ మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మీకు అప్రాక్స్గా 250 to 300 రూపీస్ ఖర్చు అవుతుంది. సో మా ట్యాక్సీ ద్వారా వెళ్తే మీకు జస్ట్ 50 to 60 రూపీస్లోనే ఎయిర్వేస్తో కంప్లీట్ అయిపోతుంది. దీనికి సపోర్ట్ చేసింది మాకు మొత్తం SRM యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ సార్ అండ్ అవర్ డీన్ రీసెర్చ్ రంజిత్ తాపా సార్ అండ్ అవర్ గైడ్ Dr. Pradyut Kumar Sankhi sir and our team Skyworks, which of 10 people. We worked day and night and it was built in just a week because we got the components in April and from April we built in 4 days and remaining 3 days we tested. After that we got an exam, so that we stopped. Now we plan a demo here. So today we successfully demonstrated vertical takeoff landing, which is the first stage of our air taxi, which confirms that it is stable flight which is lifting up and down. So that this is our first milestone in our project. ఛార్జింగ్ ఈ ప్రస్తుతానికి మేము వాడిన టెక్నాలజీలో ఇది ఛార్జింగ్ అవ్వడానికి 30 minutes టైం పడుతుంది. ఇట్ ఫ్లై అయ్యి 20 minutes. కానీ మా ఫ్యూచర్ మోడల్స్లో మేము హై వోల్టేజ్ సప్లై వాడి ఫాస్ట్ DC ఛార్జింగ్ లైక్ 15 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయే కెపాసిటీని తీసుకొస్తాను.